అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విదేశీ విద్యార్థులు నిపుణులపై ఆంక్షలు పెరిగాయి. అమెరికా ఫస్ట్ నినాదంతో విద్యార్థి వీసాలపై ఆంక్షలు విధించడంతో పాటు అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో H1B వీసా అప్లికేషన్ ఫీజును $1,00,000 పెంచేశారు. ఇప్పుడు ఇదే H1B వీసా ప్రోగ్రాంలో మరిన్ని మార్పులు చేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది. రీఫార్మింగ్ ది H1B నాన్ ఇమిగ్రెంట్స్ వీసా అప్లికేషన్ ప్రోగ్రామ్ కింద కొత్త ప్రతిపాదనలు ఫెడరేషన్ రిజిస్టర్లో నమోదయ్యాయి. అసలేంటి మార్పులు? దీనివల్ల భారతీయులపై ఎలాంటి ప్రభావం పడుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇప్పటికే కొత్తగా జారీ చేసే H1B వీసా అప్లికేషన్ ఫీజును $1,00,000 పెంచుతూ బాంబు పేల్చిన ట్రంప్ ఇప్పుడు ఈ వీసా ప్రోగ్రాంలో మరిన్ని మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థులు, విదేశీ నిపుణులపై పగబట్టినట్టు ప్రవర్తిస్తుంది. అమెరికా ఫస్ట్ అని చెబుతూ విదేశీ నిపుణులకు ఇచ్చే H1B వీసాలపై కఠిన ఆంక్షలు విధించారు. గత నెల 19న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేస్తూ ట్రంప్ H1B వీసా అప్లికేషన్ ఫీజును $1,00,000 పెంచేశారు. 2026 లాటరీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం అమెరికా టెక్ కంపెనీలకు గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ కొత్త ప్రతిపాదనలు అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయులపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఫెడరల్ రిజిస్టర్లో నమోదు చేసింది. ఒకవేళ H1B వీసా జారీలో మరిన్ని మార్పులొస్తే అమెరికాలో పనిచేయాలని కలలు కనే వేలాది మంది భారత విద్యార్థులు, నిపుణులపై ప్రభావం పడనుంది. వీసా పరిమితి మినహాయింపులను, అర్హతను మరింత కఠినతరం చేయనున్నారు. వీసా ప్రోగ్రాం నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై థర్డ్ పార్టీ నియామకాలపై మరింత దృష్టి పెట్టనున్నారు. ఈ మార్పులు H1B వీసా కార్యక్రమం సమగ్రతను మెరుగుపరచడానికి, అమెరికా కార్మికుల వేతనాలు, పని ప్రదేశాల్లో రక్షణ కల్పించడం కోసం తీసుకువచ్చినవిగా ప్రతిపాదనలో పేర్కొన్నారు. H1B కోసం ప్రస్తుత లాటరీ విధానాన్ని కూడా మార్చేలా హోమ్లాండ్ సెక్యూరిటీ ప్రతిపాదనలు చేసింది. అధిక నైపుణ్యం కలిగిన విదేశీయులు మాత్రమే అనుమతించడం, అమెరికన్లకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనల అమలు విషయంలో పూర్తి స్పష్టత లేదు. మినహాయింపుల పరిమితిలో మార్పులు చేస్తే లాభాపేక్ష లేని కేంద్ర పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, హెల్త్ కేర్ సంస్థలు ప్రయోజనాలను కోల్పోతాయని, అమెరికాకు వెళ్లాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు, యువ నిపుణులపై ఈ మార్పు తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. H1B వీసా ప్రోగ్రాంలో కొత్త నిబంధనలు డిసెంబర్ 2025లో వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ట్రంప్ తీసుకువచ్చిన $1,00,000 ఫీజు గత నెల నుంచే అమలవుతోంది. ఇందుకోసం ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుంది. భారత్ నుంచి H1B వీసాపై అమెరికాకు వెళ్లే ఒక ఉద్యోగి సగటు వార్షిక వేతనం $60,000 నుంచి $1.40 లక్షల మధ్యలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో H1B వీసా కోసం ఒక ఉద్యోగిపై $1,00,000 ఫీజు చెల్లించడానికి కంపెనీలు ముందుకు రావడం కష్టమనే ఆందోళన వ్యక్తమవుతోంది. 1990లో ప్రారంభమైన H1B వీసా కార్యక్రమాన్ని అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి తీసుకువచ్చారు. అయితే H1B వీసా రుసుము ఇప్పటి వరకు దాదాపు 1,00,000 నుంచి 6 లక్షల మధ్య ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా దానిని 88 లక్షలకు అమెరికా ప్రభుత్వం పెంచింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ తర్వాత దీనిపై స్పందించిన అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే H1B వీసాలు కలిగి ఉన్న వారికి కాదని, కేవలం కొత్త H1B వీసా దరఖాస్తులకు మాత్రమే $1,00,000 ఉంటుందని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా రెన్యువల్కు ఈ ఫీజు పెంపు ఉండబోదని తెలిపింది. ప్రస్తుతం H1B వీసాలు ఉన్నవారు, భారత్ లేదా విదేశాలను సందర్శించేవారు అమెరికాకు ఆందోళనతో తిరిగి రావాల్సిన పని లేదని తెలిపింది.